యేసులో సమృద్ధి జీవం, సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం, విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం. సమృద్ధి జీవం, సమృద్ధి జీవం, సమృద్ధి జీవం, సమృద్ధి జీవం. దేవుని వాక్యమే మన ఆత్మకు ఆహారమై ఉంది. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును జీవించును అని వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారికి శోధన వచ్చినప్పుడు కూడా ఆ మొట్టమొదటి శోధనను రాళ్ళ రొట్టెలుగా చేసుకుని తినమని సాతాను చెప్పినప్పుడు మరి ఆయన రాళ్ళ రొట్టెలుగా మార్చుకుని తినలేదు. ఎందుకంటే ఆయన తెలుసు ఒక మనిషి ఎలా జీవిస్తాడంటే కేవలము రొట్టె భౌతిక ఆహారం ద్వారా మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన కూడా జీవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఎలా జీవిస్తాం, ఆత్మీయంగా ఎలా జీవిస్తాం, భౌతికంగా మనం జీవించడానికి ఎలాగైతే భౌతిక ఆహారం అవసరమో ఆత్మీయంగా మనం జీవించడానికి ఆత్మీయ ఆహారం అవసరం. రైట్. సో మీరు కనుక ఒక 30 రోజులు భోజనం చేయకుండా ఉంటే కనుక భౌతికంగా ఎలా అవుతారు? మీరు బలవంతులు అవుతారా? ఏమవుతారు? బలహీనలు అవుతారు కదా. యు బికమ్ వీక్. అలాగే ఆత్మీయంగా మీరు 30 రోజులు ఆహారం తీసుకోకుండా ఉంటే ఆత్మలో ఎలా ఉంటారండి? మీరు కూడా ఆత్మలో బలహీనులుగానే ఉంటాం కదండి. సొందుకు ఎలాగైతే రోజుకు మరి మనం 3 పూటల అవసరమైతే 4-5 సార్లు తినే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాగా భౌతికమైన ఆహారం మీద మనం ఎంత మక్కువ చూపి కదా, దాని మీద ఎంత ఇష్టం చూపిస్తామో, మీరు కనుక అలాగా ఈవినింగ్ పూట బయటకు వెళ్తే కదండి, సో మనకు సో మెనీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మీరు చూస్తారు కదా, చాలా రకరకాల కొత్త కొత్తవి, నార్త్ ఇండియావి, సౌత్ ఇండియావి, చైనీస్వి కదా ఫుడ్ సెంటర్స్ ఉంటాయి. తర్వాత జీవీఎంసీ దగ్గర రాత్రి 2 గంటల వరకు అనుకుంటా మరి నాకు తెలిసి ఫుడ్ స్ట్రీట్ ఉంది, ఫుడ్ బజార్. రాత్రి 2 గంటల వరకు తింటూనే ఉంటారు. మరి నేను ఒకటి చాలా విచిత్రమైన విషయం రీసెంట్గా విన్నాను. ఫస్ట్ కోటే, బెంగళూరు దగ్గర ఫస్ట్ కోటే అని ఉంది. సో అక్కడ 4 AM బిర్యానీ అని, అంటే 4 గంటలకి తెల్లవారుజామున బిర్యానీ స్టార్ట్ చేశారు. అది చాలా క్లిక్ అయింది, చాలా ఫేమస్ అయింది. అంటే 4 గంటలకే ఎర్లీ మార్నింగే జనాలు వందల సంఖ్యలో వచ్చి అక్కడ తోసుకుంటూ తోపులాడుకుంటూ జరుగుతూ ఒకరిని అలాగే ఎగబడిపోతుంటారు అనమాట. దేనికోసం? బిర్యానీ కోసం. అంటే వాళ్ళు చేసి అక్కడ ఇచ్చే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందంట. సో అది చాలా క్లిక్ అయిపోయింది. సో అది చూసాం, చాలా ఆశ్చర్యపోయింది. జనాలు తిండి కోసం, అది కూడా తెల్లవారుజాము 4 గంటలకి, దేనికోసం? బిర్యానీ. అది కూడా మనం ఎలా తింటారు నాకు అర్థం కాదు. సో అంటే అంత ఇంట్రెస్ట్, ఓకేనండి, అంతగా వాళ్ళు దానికోసం కొంతమంది ముందు రోజు రాత్రి వచ్చి పడుకుంటారు, అక్కడ లైన్ కాస్తారు. నైట్ ముందు రోజు అక్కడ పడుకొని లైన్ కాచి ఏ టైం కోసం వెయిట్ చేస్తారు? 4 o'clock కోసం వెయిట్ చేస్తారు. సో 4 AM కోసం వెయిట్ చేసి ఎప్పుడైతే వాళ్ళు ఇంకా డోర్స్ ఓపెన్ చేస్తారో అంతే. చాలా ఆశ్చర్యం కదా.
అంటే అంతగా వాళ్ళు దానికోసం ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. భౌతికమైనటువంటి ఆహారం కోసం. సో మన ఎవరో అంటున్నారు అన్నమాట, మీరు ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటే ఒక ఫుడ్ కొత్తగా వెరైటీగా, ఓకేనా, మీరు ఫుడ్ పెడితే చాలా అది క్లిక్ అయిపోద్దని. అంటే మరి జనాలు అంతగా దానికోసం ఆశ కలిగి ఉన్నారు. ఓకే, సరే, భౌతికంగా మనం జీవించాలంటే ఆహారం మనకి అవసరమే. అయితే ఆత్మీయంగా జీవించాలంటే ఏ ఆహారం అవసరం అండి? ఆత్మీయ ఆహారం కూడా మనకు అవసరం. అంటే దాని పట్ల అంత ఆశ, అంత తృష్ణ, అంత ఆకలి దప్పికలు, అంతే కదండి. వాళ్ళు ఆకలితో ఉన్నారు కాబట్టి, ఓకేనా, వాళ్ళు అలా ఉన్నారు. దానికి ఎప్పుడెప్పుడు వాళ్ళు షాప్ ఓపెన్ చేస్తారు, ఎప్పుడు పరిగెత్తుకుంటూ కింద పడైనా పర్వాలేదు, తొక్కిస్తలాటలో కింద పడిపోయినా పర్వాలేదు, ఓకేనా, అయితే నా బిర్యానీ ప్యాకెట్ నాకు తెచ్చుకోవాలి అనే ఆశతో, ఆకలితో వాళ్ళు ఉన్నారు భౌతికమైన ఆహారం కోసం. సో మరి మనం ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం కోసం అటువంటి ఆశ కలిగి ఉంటే, రైట్, దేవుడు అటువంటి ఆకలిని తీర్చి తృప్తిపరుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వాక్యాన్ని ధ్యానించేద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా ఉమ్, మనకు శిశువు పుట్టెను, ఆమ్, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆమ్, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఉమ్, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఉమ్, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జన్మించడానికంటే 800 సంవత్సరాలు ముందుగానే దేవుడు యెషయా అనే ఒక ప్రవక్తకు ఈ మాటను దేవుడు బయలుపరిచారు. ఇది ఒక ప్రవచనం, ఇట్స్ ఏ ప్రాఫెసీ. ఈ ప్రవచనం ఎవరిని గురించిన ప్రవచనము? భవిష్యత్తులో మరి మెస్సయా జన్మించబోతున్నాడు, రైట్, యేసుక్రీస్తు జన్మించబోతున్నాడు. మనకు యేసుక్రీస్తు అనే పేరు లేకపోయినా అక్కడ ఆ వచనంలో, ఆ వచనం అంతా కూడా ఎవరి గురించి ఆయన ప్రవచిస్తున్నారు? యేసుక్రీస్తు గురించి, దేవుడి గురించి ఆయన ప్రవచిస్తున్నారు. చెబుతూ మరి ఆ యేసయ్యకు ఇక్కడ 5 పేర్లు ఇవ్వబడ్డాయి. ఏంటి 5 పేర్లు? నెంబర్ 1 ఆశ్చర్యకరుడు, రెండవది ఆలోచనకర్త, మూడవది బలవంతుడైన దేవుడు, నాలుగవది నిత్యుడగు తండ్రి, ఐదవది సమాధానకర్త అధిపతి అని ప్రభువుకి, యేసు ప్రభువుకి చెందినటువంటి 5 పేర్లు మనం చూస్తాం. ఇంగ్లీష్లో తీసావు కదా, చదువు. ఐజయా చాప్టర్ 9 verse 6. For to us a child is born, to us a son is given, and the government shall be upon his shoulder. And his name shall be called Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. గమనించండి, ఇందులో ఈరోజు మరి మనం ఆ రెండవ పదం ఉంది, ఆలోచనకర్త అనే దాని మీద ఈరోజు ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు ఎవరండి? ఆలోచన కర్త. ఇంగ్లీష్లో అయితే మనకు వండర్ఫుల్ కౌన్సిలర్, అంటే దాని అక్షరాల తర్జుమా చేయాలంటే అద్భుతమైన ఆలోచనకర్త, వండర్ఫుల్ కౌన్సిలర్. ఓకే, దేవుడు మనకి ఎవరండి? వండర్ఫుల్ కౌన్సిలర్. ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ అనేది మనందరికీ అవసరమే. మామూలుగా ఆ పదానికి అర్థం ఏంటి? కౌన్సిలింగ్ అంటే ఒక ఆలోచన తీసుకోవడం, ఒక ఆలోచన చెప్పడం. మనం వేరే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నామంటే ఒక అడ్వైస్, ఒక సలహా వారికి చెప్పడం. అంటే వాళ్ళు ఏదో ఒక పరిస్థితిలో ఉన్నారు, ఓకేనా, మరి వాళ్ళకు కొంచెం క్లారిటీ లేదు, వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు, వాళ్ళు మన దగ్గరికి వచ్చి, ఇదండి మాకు ఈ విషయంలో మేము కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నాము, మాకు క్లారిటీ చెప్పండి, ఇది ఎలాగా, ఈ విషయంలో మేము ఎలాగా, ఎటువంటి నిర్ణయం మేము తీసుకోవాలో చెప్పండి అని ఒక అడ్వైస్ అడగడమే. ఓకే, ఆ అడ్వైస్తో పాటుగా ఏదైనా ఒక సమస్యకు పరిష్కారాన్ని కూడా చెప్పడం. అంటే ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నారు, వాళ్ళు ఇరుక్కున్నారు. ఆ ప్రాబ్లంలో నుంచి ఎలా బయటపడాలో కూడా మనం దాన్ని సాల్వ్ చేసేటటువంటి పరిస్థితిని కూడా కౌన్సిలింగ్ కింద మనము చూడొచ్చు. అంటే ఒక విషయంలో ఒక ఆలోచన చెప్పడం, అడ్వైస్, సలహా ఇవ్వడము. లేదు, ఆల్రెడీ వాళ్ళు ఒక సమస్యలో ఇరుక్కుపోయారు, ఒక సమస్యలో ఉన్నారు, ఇప్పుడు ఆ సమస్యలో నుంచి వాళ్ళు బయటికి రావాలి, ఆ బయటికి రావడానికి కూడా సహాయం చేయడాన్ని కౌన్సిలింగ్ అని కూడా మనం చెబుతాం, రైట్. సో ఈ విషయంలో ఆలోచిస్తే
మనకు ఎన్నో విషయాల్లో కదండి స్పష్టత ఉండదు. కొన్నిసార్లు మనం కొన్ని విషయాల్లో కన్ఫ్యూజన్లో ఉంటాం, క్లారిటీ ఉండదు. లేకపోతే ఒక విశ్వాసిగా నా జీవితం పట్ల దేవుని యొక్క చిత్తం ఏంటి, ఓకే అనే కొన్ని క్వశ్చన్ మార్క్స్ మనకు ఉంటాయి కొన్నిసార్లు, రైట్? నేను ఏ కోర్స్ చేయాలి, లేకపోతే నేను ఏ జాబ్ చేయాలి, ఓకే, లేకపోతే ఎవరితో వివాహం చేసుకోవాలి, లేకపోతే నేను స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవించాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఓకే అనే అనేక విషయాల గురించి మరి మనకు కొన్ని డౌట్స్ ఉంటాయి. కొన్నిసార్లు మనకు తెలుసో తెలియకో కొన్ని సమస్యలు మనమే ఇరుక్కుంటాం, మనం కొన్ని ప్రాబ్లమ్స్లో మనం ఇరుక్కుంటాం. ఆ సమస్యలు ఇరుక్కున్నప్పుడు అందులో నుంచి ఎలా బయటకు రావాలి, అందులో మరి దేవుడు నాకు ఎలా సహాయం చేస్తాడు ఈ విషయంలో. అటువంటి పరిస్థితుల్లో మనకి ఏది అవసరం అంటే, ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి వచ్చి, ఎవరైనా ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వచ్చి మన దగ్గర కూర్చొని, ఇదిగో నాకు తెలుసు ఈ విషయం గురించి, మీకు ఏ డౌట్ ఉందో ఆ క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ ఉంది, లేదు ఏ ప్రాబ్లం కూడా మీరు వెళ్తున్నారో నాకు సొల్యూషన్ ఉంది అని ఎవరైనా చెప్తే మనం చాలా సంతోషిస్తాం కదండి. ఎస్, చాలా సంతోషిస్తాం. వాస్తవంగా అది కౌన్సిలింగ్ చేయడానికి రైట్ ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఫీజు చెల్లించాలి, భారీ మొత్తంలో ఫీజు చెల్లిస్తే అప్పుడు వాళ్ళు మీకు కొన్ని ఐడియాస్ చెప్తారు, ఆలోచన చెప్తారు. బయట ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ ఉంటారు, ఓకే. సో కాబట్టి నాకు ఒక క్లారిటీ కావాలండి ఈ విషయంలో, దానికి చెప్పండి, రైట్? ఇప్పుడు లీగల్ ఇష్యూస్ విషయంలో లాయర్స్ ఉంటారు. ఏదైనా వాళ్ళకి లీగల్ ప్రాబ్లం ఉంటే కనుక మరి దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలా అని చెప్పడానికి సో ఆ లాయర్స్కి మీరు భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాలి, ఓకే. మంచి లాయర్ని పెట్టుకోవాలంటే ఇంకా ఎక్కువ డబ్బులు చెల్లించాలి. సో ఒక్కొక్క సమస్యను పరిష్కరించడానికి, ఓకేనండి, మీకు న్యాయపరమైన సమస్యలు సాల్వ్ చేయడానికి ఓకే కొంతమంది, అలాగే సంథింగ్ హెల్త్ రిలేటెడ్ సాల్వ్ చేయడానికి డాక్టర్స్ ఉంటారు కదండి, కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి సైకాట్రిస్ట్ ఉంటారు. సో అలాగా ఇక సంథింగ్ మనకు ఎదురయ్యే ప్రతి ఒక్క ఏరియాలో ఎదురయ్యే ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ని డీల్ చేయడానికి ఆ కౌన్సిలర్స్ ఉంటారు. సో వాళ్ళు మరి మనకు అడ్వైజెస్ చెప్తూ ఉంటారు, ఓకే ఫలానా విషయంలో ఒక నెక్స్ట్ ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలాగని మీరు అడుగులు ముందుకు వేయాలి, ఎలా ఆలోచించాలి అని చెప్పడానికి సో ఒకరు మరి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, లేకపోతే దాని గురించి అవగాహన ఉన్న వ్యక్తులు మరి మనకు ఆలోచన చెప్పినప్పుడు అది మనకి ఎంతగానో హెల్ప్ అవుతుంది కదండి, ఎంతగానో హెల్ప్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కోర్స్ మీరు చేయాలనుకుంటున్నారు, ఓకేనా, మరి ఆ కోర్స్ చేస్తే దానికి మంచి ఫీచర్ ఉంటుందో లేదో మరి మీకు క్లారిటీ లేదు, ఓకేనా. సో అయితే ఆ కోర్సు ఆల్రెడీ చేసిన వాళ్ళు సో మీకు వచ్చి దాని గురించి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ చెప్పి ఒక క్లారిటీ ఇస్తే మనకు హ్యాపీ కదా, రైట్? కాబట్టి ఇప్పుడు ఆ విషయంలో మీ యొక్క కెరీర్ విషయంలో కదా ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కోర్స్ చేయాలి, లేక ఏ జాబ్ మరి చేయాలి, ఎవ్రీథింగ్, ఓకే. ఈవెన్ మ్యారేజ్ కౌన్సిలింగ్ అంటారు, ఓకేనా. కాబట్టి సో ఆ విషయంలో ఎలా నిర్ణయం తీసుకోవాలి అని ఒక విషయం, అంటే మనకు తెలియని ఒక విషయం గురించి ఒక అవగాహన అనుభవం ఉన్న వ్యక్తి మన దగ్గరికి వచ్చి ఈ విషయంలో నాకు తెలుసండి, నాకు అనుభవం ఉంది, అవగాహన ఉంది, అండర్స్టాండింగ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, నేను మీకు చెప్తాను పర్వాలేదు డోంట్ వరీ అని ఎవరైనా మనకు చెప్తే మనం చాలా సంతోషిస్తాం కదండి. సో అదే కౌన్సిలింగ్, ఒక అడ్వైస్, ఒక సలహా చెప్పడం. అది ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, మనం వెళ్తున్నటువంటి లీగల్ విషయంలో కావచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇప్పుడు మనకు బైబిల్లో ప్రభు గురించి ఏ మాట పేర్కొన్నారండి? మనం చదువుకున్న 2వ పదము 5లో అందులో ఆయన ఆలోచనకర్త, మామూలు ఆలోచనకర్త కాదు, అద్భుతమైనటువంటి ఆలోచనకర్త ప్రభు. యేసుక్రీస్తు ప్రభుకు అదే పదం ఉపయోగించారు కదా, వండర్ఫుల్ కౌన్సిలర్. సో ఆయనే అద్భుతమైనటువంటి ఆలోచనకర్త. అంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే, మనకు ఏ విషయంలో అయితే క్లారిటీ లేదో ఆ విషయంలో ఆయన మనకు ఒక క్లారిటీ దయచేసే దేవుడు. లేదు ఏ సమస్యలో అయితే మనం ఉన్నామో, ఇరుక్కున్నాం, బహుశా
ఆ సమస్య నుంచి బయటకు రావడానికి ఆయన మరి మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏ రీతిగా ఆయన ఒక అద్భుతమైనటువంటి ఆలోచనకర్త, ఏ రీతిగా మరి ఆయన మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారో మనం చూద్దాం. లేదు, ఆయన ఇచ్చే సలహా, వెన్ గాడ్ అడ్వైజెస్, దేవుడు మనకు ఒక ఆలోచన చెప్తే, ఒక అడ్వైస్ మనకు చెప్తే, ఆ అడ్వైస్ మన జీవితంలో ఎటువంటి ఫలితం చూపిస్తుందో కొన్ని సంఘటనలు మీ ముందు పెట్టాలని ఆలోచిస్తున్నాను. మొట్టమొదటిగా లూకా సువార్త 5వ అధ్యాయానికి వద్దామండి. మొదటి 10 వచనాలు చదవండి. దేవుని వాక్యం వినుచు ఆయన మీద పట్టుకొనగా, ఆయన గెన్నేసరతి సరస్సు తీరమును నిలిచి, ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణులను చూసెను. జాలరులు వాటిలో దిగి తమ వలలు నడుపుచుండిరి. ఆయన ఆ దోణులలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి ధర నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి, కూర్చుండి దోణిలో ఉండి గొప్ప సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట సాగించిన తరువాత దోణిని లోతుకు నడిపించి చేప పట్టుటకు ఎవరు లేడని సీమోను పేదవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేయమని ఆయనతో చెప్పాను. వారు అలాగే చేసి ఇస్తాము వేరే చెప్పలు పట్టిరి. అందుచేత వారి వలలు తిరిగిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయగలరని దానికి సంజ్ఞ చేసేది. వారు వచ్చి 2 దోణులు మునుగట్టుగా నింపిరి. సీమోను పేతురు చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముంది. అలాగే సీమోనుతో కూడా పాల్గొనైన జెబెదయి కుమారులైన యాకోబును, యోహానును విస్మయముంది. అందుకు యేసు భయపడకు, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పారు. గమనించండి, మనం చదువుకునే యొక్క వాక్య భాగంలో ఏం జరుగుతుందండి? అక్కడ ప్రభువు ఒక సరస్సు తీరమున ఆయన వారికి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. తర్వాత ఇక వాళ్ళందరూ అక్కడికి వచ్చి బోధించి ముగించిన తర్వాత ఆయన వాళ్ళు ఏం చెప్పారు సీమోను పేతురుతో, ఇప్పుడు మీరు ఆ దోణల్ని లోతుకు నడిపించి మరి చేపలు పట్టండి అన్నారు. అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారండి? వలలు వేయమని చెప్పినప్పుడు, ప్రభువా, ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాస పెడుతుంది కానీ మాకేమీ దొరకలేదు. అంటే అక్కడ సీమోను పేతురు, మిగతా జాలర్లు, ఫిషర్మెన్, చేపలు పట్టేవారు రాత్రంతా కష్టపడ్డారు. తర్వాత వాళ్ళకు తెలుసు చేపలు పట్టే వాళ్ళకు ఎక్కడ వేయాలి, ఓకేనా, ఏ టైంలో వేయాలి వలలు అనేది వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్తో వాళ్ళకు తెలుసు. ఓకేనా, అంటే పక్కా 100% అని కాదు కానీ వాళ్ళకు ఒక అంచనా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా కూడా ఏదైనా ఒక పనిలో కొంతకాలం వర్క్ చేసేటప్పుడు కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, కొంత అవగాహన వస్తుంది, కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది, రైట్? బైక్ మెకానిక్ ఉన్నాడు అనుకుందాం, లేక కార్ మెకానిక్ ఉన్నాడు అనుకుందాం. స్టార్టింగ్లో మరి కొంచెం కష్టమే కదండి. సో అలాగ ఒక్కొక్క ఇష్యూకి ఒక్కొక్క కంప్లైంట్ చేస్తూ రిపేర్ చేస్తూ ఉంటే బైక్ మెకానిక్ అయినా కార్ మెకానిక్ అయినా ఒక 6 సంవత్సరాలు పనిచేశాడు అనుకోండి, కొంత ఎక్స్పీరియన్స్ వచ్చేస్తారు. సో నెక్స్ట్ ఈజీగా ఫాస్ట్గా పనిచేసేయగలడు. మనం బండి తీసుకెళ్ళగానే స్టార్ట్ చేయగానే ఒక సౌండ్ వింటాడు, సౌండ్ ఇలా వస్తుందంటే ఓకే ఇది ప్రాబ్లం సార్ అని చెప్పి స్ట్రక్టర్ చేసేస్తాడు అనమాట కదా. ఒక అవగాహన వస్తుంది, అనుభవం వస్తుంది. ఇప్పుడు వీళ్ళకు కూడా సీమోను పేతురు, మిగతా జాలలు అక్కడ ఉన్నటువంటి వారు వాళ్ళకు ఒక అవగాహన ఉంది, అలా కొంత అనుభవం కూడా ఉంది. ఏ విషయంలో, ఏ సబ్జెక్ట్ విషయంలో, చేపలు పట్టే విషయంలో. కాబట్టి వాళ్ళకున్న అవగాహన, వాళ్ళకున్న అనుభవాన్ని ఉపయోగించి వాళ్ళు చాలా ప్రయాసపడ్డారు. రాత్రి అంతా కూడా మరి నిద్రను మేలుకొని మరి చేపలు పట్టారు. చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మరి మాకు తెలిసిన కొంతమంది ఉన్నారు చేపలు పట్టే వాళ్ళు చెప్తుంటారు అనమాట. మరి వెళ్తే సముద్రం మీదకి వెళ్తే ఒక్కొక్కసారి 4 రోజులు కూడా బయటకు తిరిగి రారు, లేక 45 days తర్వాత వస్తారు, లేక 1 week తర్వాత వస్తారు, 10 days అలాగా. కొన్నిసార్లు బాగా పడతాయి వాళ్ళకి చేపలు, కొన్నిసార్లు అసలు ఏమీ పడవు. సో ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకు ఏమీ దొరకలేదయ్యా అని చెప్తున్నారు. అయితే ప్రభువారు ఏమన్నారు? ప్రభువారేమో ఒక మాట అన్నారు, నీవు దోణిని లోతుకు నడిపించి
చేపలు పట్టుటకు మీ వలలు వేయడని ఒక మాట అన్నారు అంతే. సీమోనుతో చెప్పారు. పేతురు ఏమన్నాడు? సీమోను పేతురు ఏలినవాడా, 5వ వచనం, రాత్రి ఎంత మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పారు. ఆ పరిస్థితుల్లో అక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, ఒక చేప కూడా దొరకలేదు. మరి ఆ పరిస్థితుల్లో ప్రభు ఒక అద్భుతమైన ఆలోచనకర్తగా అక్కడికి వెళ్ళి, యేసయ్య ఎలా చూస్తున్నాం ఈరోజు మనం ఆయన మనము వండర్ఫుల్ కౌన్సిలర్ గా ఆయన ఎలా తనను తాను బయలుపరుచుకున్నారంటే, ఆయన వారికి ఒక అడ్వైస్ ఇచ్చారు. యేసయ్య ఆయనకు వాళ్ళందరికీ ఒక అడ్వైస్ ఇచ్చారు, ఒక సలహా ఇచ్చారు. ఇదిగో మీరు మరి వలలు వేయండి అని ఒక సలహా ఇచ్చారు. ఈ గేవ్ వన్ అడ్వైస్. సో వెంటనే పేతురు ఆ అడ్వైస్ తీసుకొని, ఆ సలహా తీసుకొని, ఆయన మాట తీసుకొని, అందుకే చెప్తున్నాడు కదా, మేమైతే రాత్రంతా ప్రయాసపడ్డా మాకేం పడలేదు, ఆయనను నీ మాట చెప్పును అంటే మీరు ఇచ్చే ఈ సలహా మేము తీసుకొని ఇక మీరు దాని ప్రకారంగా చేస్తాం ప్రభువా అని చెప్పారు. చెప్పి మరి ఆ ప్రకారంగా చేశారు. వల వేస్తారంట. వల వేస్తే వారు అలాగూ చేస్తే ఏం జరిగిందండి? 6వ వచనంలో ఒక చేప కాదు, 10 చేపలు కాదు, 100 చేపలు కాదు, విస్తారమైన చేపలు పట్టిరి. ఓకేనండి. ఇంకా చెప్పాలంటే వారి వలలే పీలిపోతున్నాయంట. ఓకేనా? వాళ్ళకున్న పెద్ద వలలు కూడా పీలిపోతున్నాయి. అప్పుడు ఆ టైంలో వాళ్ళు ఏం చేయాల్సి వచ్చింది? ఇంకొక దోణిని రప్పించి అక్కడికి వేరొక దోణిలో ఉన్న తమ పాలువారు వచ్చి వాళ్ళకు సహాయం చేయడానికి సహాయం అడిగితే, అప్పుడు వాళ్ళు కూడా వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపారు. అంటే ఆల్మోస్ట్ 2 దోణెలు కూడా మునిగిపోయేటట్టు నింపారు. ఇప్పుడు చూడండి, ఎవరు చేపలు పట్టేవారు వెళ్తారు కదండి, అవి పెద్ద మోటార్ బోట్లు ఉంటాయన్నమాట, వాటి తీసుకుని వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళకు బాగా పడ్డాయి అని కొన్నిసార్లు చాలా హ్యాపీనెస్తో సంతోషంగా వస్తారు, కొన్నిసార్లు అంతంత మాత్రం పడ్డాయండి అంటారు. సో వాళ్ళకి బాగా పడ్డాయని చెప్పినప్పుడు కూడా ఎలాగుంటుంది అది క్వాంటిటీ? వాళ్ళ దోణి మునిగిపోయేందుకు ఏముండదు కదండి. బహుశా మేబీ ఇంత, సరే ఈ రూమ్కి అంతా చేపలు దొరికాయి అనుకోండి, ఓకేనా, బాగా పడ్డట్టే వాళ్ళకి, ఓకేనా. ఆయన కూడా అదేమి మునిగిపోదు, వాళ్ళ దోణి మునిగిపోయేంత చేపలేమీ అవి ఉండవు. అయితే ఇప్పుడు ప్రభువు చెప్పినటువంటి ఆలోచన చొప్పున చేసినప్పుడు ఏం జరిగిందండి? 2 దోణెలు కూడా మునిగిపోయేటట్టుగా, అంటే ఇమాజిన్ మరి ఎంత ఆ రాసి కుప్ప, ఎంత పెద్ద కుప్ప వేస్తే ఆ దోణి మునిగిపోతుందో మరి అంతగా విస్తారంగా, అందుకే ఒక మాటలు మనం చెప్పాలంటే అక్కడ విస్తారమైనటువంటి చేపలు అక్కడ పడ్డాయి. కాబట్టి చూడండి, ఆ రీతిగా వారు ఆ రోజున దేవుని చేసినటువంటి కార్యాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపడమే కాదు, ఇంకా సాగిలి పడిపోయారు. పేతురు అయితే అది చూసి ప్రభుకి సాగిలి పడిపోయి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపిని అని కూడా అక్కడ చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఒక విషయం ఏంటంటే మనం ఈరోజు ధ్యానించే విషయము, యేసయ్య అద్భుతమైనటువంటి ఆలోచనకర్త. ఆ అద్భుతమైన ఆలోచనకర్త యాజ్ ఎ వండర్ఫుల్ కౌన్సిలర్ మనకు ఆయన ఒక ఆలోచన చెప్పినప్పుడు, ఒక అడ్వైస్ ఆయన మనకు ఇచ్చినప్పుడు, అంటే ఒక మాట చెప్పినప్పుడు, ఇదిగో నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఈ పని చెయ్యి, నువ్వు అక్కడికి వెళ్ళు, లేక నువ్వు ఇలా చెయ్యి అని దేవుడు మనకు కూడా ఆయన ప్రతిరోజు కూడా ఏదో ఒక మాట మనతో యేసయ్య చెప్తూ ఉంటారు కదండి. ప్రతిరోజు కూడా మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే వాక్యము ధ్యానం చేస్తున్నప్పుడు కావచ్చు, లేక మీరు ధ్యానించేటప్పుడు కావచ్చు, ఓకే, లేక మీరు నడుస్తున్నప్పుడు కావచ్చు, లేక మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు కావచ్చు, ప్రభువు కూడా మనకు కూడా కొన్ని విషయాల్లో, ఇదిగో నువ్వు ఈ విషయంలో ఫలానా విషయంలో నువ్వు అలా చెయ్యి, ఇలా చెయ్యి. మనమేమో చాలా ఆలోచనలు మనకి మన మైండ్లో రన్ అవుతుంటాయి కదా. అయ్యో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి కదా, ఆయనకి ఈ మాట చెప్పాలి, నన్ను అడిగారు ఇలా చెప్పాలని మా బాస్కి, కాబట్టి నేను చెప్పాలి మా బాస్కి, ఓకేనా. మరి నేను ఏదో ఒక గొడవ జరిగింది, ఆ గొడవ గురించి నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పారు, కాబట్టి నేను ఏ ఆలోచన చెప్పాలి, ఓకే, మళ్ళీ ఇలా చెప్తేనేమో మళ్ళీ వాళ్ళు ఇలా ఫీల్ అవుతారు, ఓకేనా. వీళ్ళ గురించి ఇలా చెప్తే వాళ్ళు మళ్ళీ నన్ను గురించి తప్పుగా అనుకుంటారు, అయ్యో మరి ఏం చెప్పాలి, ఏది కరెక్ట్
ఓకేనా అని మనం కొన్నిసార్లు కొన్ని ఆలోచనల గురించి కదా స్ట్రగుల్ అవుతూ ఉంటాం. అయితే ఆ పరిస్థితుల్లో రైట్ మనం గనక యేసయ్య వైపు చూస్తే ఆయన ఏమిస్తారని ఆయన ఒక మాట మనకు ఇస్తారు. హి విల్ గివ్ యూ అడ్వైస్, ఒక అడ్వైస్ సూచన అని మనకు చెప్తారు, సలహా ఇస్తారు. ఆ సలహా మనం తీసుకొని ఆ ప్రకారంగా చేస్తే చెప్పండి, మంచి ఫలితాలు ఉంటాయి, చెడ్డ ఫలితాలు ఉంటాయి? మంచి ఫలితాలు ఉంటాయి. విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. యేసయ్య చెప్పిన అడ్వైస్ మీరు తీసుకుంటే మంచి ఫలితం. ఇంకా చెప్పాలంటే ఆయన చెప్పిన మాట ప్రకారం తీసుకోకుండా అమ్మో అలా వద్దులే, నేను అనుకున్నట్టుగానే చేద్దాంలే అనుకుని మనం అనుకున్నట్టుగా వెళ్ళి చేస్తేనే బ్యాడ్ రిజల్ట్స్ ఉంటాయి, చెడ్డ ఫలితాలు ఉంటాయి. కానీ యేసయ్య చెప్పినటువంటి ఆలోచన తీసుకున్న వ్యక్తి ఎప్పుడు కూడా నష్టపోలేదు జీవితంలో. హల్లెలూయా. యేసయ్య చెప్పిన ఆలోచన తీసుకున్న ఏ వ్యక్తి కూడా జీవితంలో చెడిపోలేదు, నష్టపోలేదు. యేసయ్య చెప్పిన ఆలోచన తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, మేలు పొందుకున్నాడు, ప్రయోజనాన్ని పొందుకున్నాడు. ఎప్పుడు నష్టపోలేదు. నష్టపోయిందలా ఎప్పుడంటే మన సొంత ఆలోచన ప్రకారంగా చేసినప్పుడే. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చూద్దామా? 3వ అధ్యాయంలో 5వ వాక్యం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక గమనించండి. ఈ పరిస్థితిలో అంటే పేతురు ఆ దోనె పరిస్థితులు చూస్తే, ప్రభువా మాకు తెలుసు నాయన, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం ప్రభువా, ఓకేనా, మేము ఎక్కడ వేయాలో కూడా మాకు కొన్ని లొకేషన్స్, మాకు స్పాట్స్ మాకు కొన్ని తెలుసు ప్రభువా, తర్వాత ఏ టైంలో వేస్తే కూడా చేపలు ఈజీగా పడతాయి కూడా మాకు తెలుసు ప్రభువా, దాని గురించి అసలు మీకేం అనుభవం ఉందా? మీరు కార్పెంటర్ కదా. ఎందుకంటే యేసయ్య ప్రొఫెషన్ ఏంటంటే, బై ప్రొఫెషన్ యేసయ్య ఎవరు ఈ భూమి మీద ఉన్నప్పుడు? కార్పెంటర్. ఇప్పుడు కార్పెంటర్కి చేపల గురించి ఐడియా ఉంటుందా? ఉండదు కదండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఓకేనా పెయింటింగ్ ఐడియా ఉంటుందా? ఎలా పెయింట్ వేయాలో తెలియదు కదా. సో అలాగే కార్పెంటర్కి చెక్క పని గురించి తెలుసు, చేపల గురించి ఐడియా లేదు. కాబట్టి పేతురు కనుక తన సబుద్ధిని ఉపయోగించుకొని అక్కడ, ప్రభువా మీకేం తెలుసయ్యా? మాకు తెలుసు, ఇక్కడ మేము ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఇదే మా వృత్తి, మేము చేసాము, ఇంకా పడవు, మేము వలలు ఇంక వేయము అన్నాడా? పేతురు లేదు. ఏమన్నాడు ఒక మాట? మేము ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు, అయినను, చూసారా ఆ పదం చాలా ప్రాముఖ్యం, అయినను నీ మాట చొప్పున వలలు వేతును. అంటే దాని అర్థం, ప్రభువా నేనైతే నాకున్న అవగాహనను బట్టి, నాకున్న అనుభవాన్ని బట్టి, లేక వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏదో చేశాను, మాకు ఏమీ అవ్వలేదు. అక్కడ ఇంకొక విషయం కూడా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే మనకున్నటువంటి సొంత అవగాహనని బట్టి కానీ, అనుభవాన్ని బట్టి కానీ, లేదు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటల్ని బట్టి మనం చేసినా కూడా మన యొక్క సమస్యకు పరిపూర్ణ పరిష్కారం రాదు. రైట్? ఏదో వాళ్ళకి తెలిసిన విషయాలు మనకు చెప్తారు కదండి. ఇప్పుడు మనకి ఏదో ఒక సమస్య ఉందండి, ఎవరికో ఫోన్ చేశాం, ఏం చేయాలి చెప్పండి అని అడిగితే వాళ్ళకి తెలిసినవి ఏదో వాళ్ళకి చెప్తారు, ఓకేనండి. అయితే మనం మన సొంత బుద్ధిని ఉపయోగించి అడుగులు ముందుకు వేసి చేసినా మన సమస్యకు పరిష్కారం దొరకదు. లేదు వీళ్ళు చెప్పిన ప్రకారంగా మనం చేసినా మన సమస్యకు పరిష్కారం రాదు. అయితే ఎప్పుడు మన సమస్యకు పరిపూర్ణ పరిష్కారం దొరుకుతుందంటే యేసయ్య ఆలోచన తీసుకొని ఆ ప్రకారంగా చేసినప్పుడు మాత్రమే. యేసయ్య మాటకు సంపూర్ణ విధేయత చూపించినప్పుడు మాత్రమే. ఇప్పుడు కొన్నిసార్లు యేసయ్య చెప్పే మాటలు మనకు ఎలా ఉండొచ్చు అంటే, ఇదే నేను ఆల్రెడీ చేశాను కదా. ఇప్పుడు పేతురు విషయానికి వద్దాం. పేతురు అనుకుని ఉండొచ్చు మనసులో, ఈయనేంటి మళ్ళీ అక్కడ ఏమంటున్నాడు, రాత్రి అక్కడేదో వలేసింది, మరి పడ్డాయి చేపలు? పడలేదు. మరి రాత్రి పడనివి ఇప్పుడు వేస్తే ఇప్పుడు పడతాయా? ఇప్పుడు ఎలా పడతాయి అని తన హ్యూమన్ లాజిక్, తన సొంత అవగాహన, సొంత అనుభవాన్ని ఉపయోగించి ఆలోచించి ఉండొచ్చు. ప్రభు ఇంకా ఎందుకు వేస్ట్, ఇంటికి వెళ్ళిపోతాంలే, రాత్రంతా మేము వెయిట్ చేసాము, మాకు తెలుసు ఎక్కడ వేయాలో, ఎక్కడ ఏ టైంలో వేయాలో, ఇవన్నీ కూడా చూసాం, అన్ని ప్రయోగాలు చేశాం, ఇంక అవ్వదు, ఓకేనా, ఇంక ఈ పూటకి ఇలాగ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే అని అతడు అనుకుని ఉండొచ్చేమో. యేసయ్య చెప్పే కొన్ని ఆలోచనలు కొన్నిసార్లు మన యొక్క
హ్యూమన్ లాజిక్, హ్యూమన్ మైండ్ అర్థం చేసుకోదు. కొన్నిసార్లు మనకి అది ఇల్లాజికల్ గా కూడా అనిపిస్తుంది కొన్నిసార్లు. యేసయ్య ఇలాగ ఎందుకు అన్నట్టు మొన్న మీతో లాజరు సన్నివేశం చెప్పాను కదా. యేసయ్య మరి ఎప్పుడు వచ్చాడు? లాజరు చనిపోయినటువంటి 4 రోజులకు వచ్చారు కదా. మరి ఎందుకు అలా వచ్చారు ఆయన అంటే, ఆయన చేసిన పని అక్కడ ఎవరికి అర్థం కాలేదు? మార్తకు అర్థం కాలేదు. మార్త, మరియలు, అక్కడ ఉన్నటువంటి బంధువులు కూడా అర్థం చేసుకోలేకపోయారు యేసు ప్రభు మరి చేసినటువంటి ఆ కార్యం. ఓకే, సో కొన్నిసార్లు మనకి యేసు ప్రభు చెప్పేవి మన యొక్క మానవ మేధస్సుకి అంతు చిక్కవు, లేకపోతే మన లాజిక్ కరెక్ట్ కాదు, ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదండి. మన యొక్క లాజిక్ యూజ్ చేస్తాం. ఓకేనా, ఈ పరిస్థితి వస్తే ఇలాగే మనం చేయాలి, ఇలాగొస్తే ఇలాగే చేయాలి అని ఆల్రెడీ మన మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటాం. ఒక ఒపీనియన్కు మనం ఫిక్స్ అయిపోయి ఉంటాం. లేక ఈ డెసిషన్ తీసుకోవాలి ఈ పరిస్థితుల్లో అని దానికి ఫిక్స్ అయిపోయి ఉంటాం. ఇప్పుడు యేసయ్య వచ్చేమో ఆయన ఇంకొకలాగా చెప్తుంటే, ఇంకొకలాగా మాట్లాడుతుంటే మనకు అది ఇదేలాగా సాధ్యం అని మనం అనుకుంటాం. ఇదేలా సాధ్యం? యేసయ్య 4 రోజుల తర్వాత వచ్చాడు, ఇంకెందుకు వచ్చాడు ఆయన? అంతా అయిపోయింది, సమాధి కార్యక్రమం కూడా అయిపోయింది, ఇంకేం చేస్తాడు ఆయన అని మన లాజిక్ ఏం చెప్తుంటే అంతా అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అని మన మైండ్ చెప్తాడు, మన లాజిక్ చెప్తాడు. పేతురికి ఆ రోజు పేతురు మైండ్ ఏం చెప్పింది? ఇంకేం అవదయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డావు కదా, మరి కాబట్టి ఇంకా అవ్వదు, నీకున్న లాజిక్ అంతా యూజ్ చేసావు, రైట్ టైంలో కూడా అవన్నీ వేసావు, వల వేసావు, రైట్ ప్లేస్లో కూడా వల వేసావు, అంటే చేపలు పడలేదంటే ఇంకా అంతే పడవు. ఓకేనా అని అతని యొక్క మనసు చెప్పొచ్చేమో. అయితే చూడండి, యేసయ్య మనకు ఒక అద్భుతమైన ఆలోచనకర్త అని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. జీసస్ ఈజ్ ఏ వండర్ఫుల్ కౌన్సిలర్. సో ఆయన దాని అర్థం ఏంటి? ఇంకా ఆయన ఇచ్చే ఏ అడ్వైస్ ఎలా ఉంటుంది? వండర్ఫుల్గానే ఉంటుంది. ఆయన ఇచ్చే ప్రతి ఆలోచన కూడా అద్భుతంగానే ఉంటుంది. అయితే మన యొక్క మనసుకి అది కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు. ఇదేంటి అన్నట్టుగా మనకు ఆయన మాటలే, ఆయన చెప్పిన అడ్వైస్ చేస్తే మనకి ఇల్లాజికల్గా కనిపించవచ్చేమో. అయితే అక్కడ మనస్పందన ఏమై ఉండాలంటే, పేతురు ఎలాగైతే ఆ మాట అన్నాడు, ప్రభువా నీ మాట చెప్పు, ఏమైతే రాత్రంతా ప్రయాసపడ్డాం మాకేం దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వల వేతును అన్నాడు కదా. ఆయనను నీ మాట చొప్పున వల వేతును. కొన్ని సందర్భాల్లో ప్రభు మనకు కొన్ని మాటలు చెప్పొచ్చు, ఆ మాటలు మనకు అర్థం కాకపోవచ్చు. ఇదేంటి ఇలా చెప్తున్నాడు ప్రభు అని మనం అనుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ప్రభువునే అపార్థం చేసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో మనం. అయితే కూడా వెంటనే నీవేం చేయాలంటే ఇంకా నీ ఆలోచన పక్కన పెట్టేయి. అందుకే అక్కడ సామెతలు 3:5 ఉంది కదా, నీ స్వబుద్ధిని పక్కన పెట్టేసాయి, నీ యొక్క హ్యూమన్ లాజిక్ పక్కన పెట్టేయి, నీకున్న ఒపీనియన్ని పక్కన పెట్టేసాయి, నీ సొంత అభిప్రాయాన్ని లేక వాళ్ళు పలానా వాళ్ళు చెప్పింది పక్కన పెట్టేసాయి. పక్కన పెట్టి ఇక ఆయన అద్భుతమైన ఆలోచనకర్త ఒక ఆలోచన ఇచ్చాడు కదా నాకు, ఇక ఆ ఆలోచన ప్రకారం నేను ఇప్పుడు అడుగులు ముందుకు వేసి చేస్తాను అని నీవు మైండ్ ఫిక్స్ అయిపో. అంటే నీ ఒపీనియన్ ఇంకా మార్చుకో, నీ ఆలోచనని ఇంకా మార్చుకో. అందుకే బీ ఫ్లెక్సిబుల్ టు గాడ్. ఎప్పుడు కూడా దేవుని చిత్తం, చాలా దేవుని చిత్తం నాకు తెలియాలండి, ప్రార్థన చేయండి అంటారు. కరెక్టే, దేవుని చిత్తం తెలుసుకోవాలని ఆశ అయితే ఉంటుంది, మంచిది ఉండాలి కూడా. అయితే మరి దేవుడు ఒక విషయానికి బయలుపరిచినప్పుడు నెక్స్ట్ నీ స్పందన ఏమై ఉండాలి? ఏది చేయడానికి ఇష్టపడాలి? అది చేయడానికి ఇష్టపడాలి. అంతేగాని ఆల్రెడీ నీ మైండ్లో ఏదైతే ఫిక్స్ అయి ఉంటావో అది చేయడానికి కాదు, ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసేయాలి, అది క్లోజ్ చేయాలి. అది మనకు కొంచెం కష్టం. అది టేక్స్ గ్రేట్ ఎఫర్ట్, సాక్రిఫైస్. ఓకేనండి. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకు ఒక విషయాన్ని దేవుడు బయలుపరిచినప్పుడు, లేదు ఒక కొత్త విషయాన్ని దేవుడు చెప్పినప్పుడు, మరి అది దాన్ని తీసుకునే తగ్గింపు మనలో ఉండాలి. ఓకేనా? లేకపోతే ఎందుకంటే మనకు తెలుసులే, లేక నాకు తెలుసులే, లేక నాకు అన్ని తెలుసులే అనే యాటిట్యూడ్ మనలో ఉండకూడదు. అందుకే మనకు తగ్గింపు కావాలి. సో వెన్ ద వండర్ఫుల్ కౌన్సిలర్ విజిట్స్ యూ అండ్ టెల్స్ యూ సంథింగ్, ఓకే, మనకు అక్కడ ఆ యొక్క తగ్గింపు, ఆ విధేయత మనలో ఉన్నప్పుడే ఆయన మాట ప్రకారం చేస్తాం. లేదులే నా ఇష్టానుసారంగా నేను చేస్తాను మరి అనుకుంటే మాత్రం నో, యూ కెనాట్ సీ
ఓకేనా, అక్కడ రిజల్ట్ ప్రభు ఇచ్చే ఫలితాన్ని మరి మనం చూడలేం. కాబట్టి ఆ పరిస్థితుల్లో పేతురు చూడండి, ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, నీ మాట చొప్పున, అందుకే ఆ యొక్క 6వ మాట 5వ వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. లూకా 5:5లో అయినను నీ మాట చొప్పున వలలు వేతును అని చెప్పాడు ఆయన. మరి ఎప్పుడైతే ప్రభు మాట ప్రకారంగా ఆయన చేశాడో ఏం జరిగిందండి? విస్తారమైన చేపలు. అదండి. సో కదా, అద్భుతమైనటువంటి ఆలోచన తీసుకుంటే అద్భుతమైన ఆశీర్వాదం ఉంటుంది. రైట్? సో ఆయన అద్భుతమైన ఆలోచనకర్త కదా. సో ఆయన ఇచ్చిన ఆలోచన తీసుకుని చేసినప్పుడు ఏం జరిగింది? అద్భుతమైన ఫలితం కూడా వచ్చింది. ఏంటి? విస్తారమైనటువంటి చేపలు. ఆ 2 దోణెలు పెద్దవి, అవే అసలు మునిగిపోయేటట్టుగా ఉన్నాయి. అన్ని చేపలు పడ్డాయి. అది చూసి మరి పేతురేంటి, అక్కడున్న వాళ్ళందరూ కూడా ఇక ఆశ్చర్యపోయి, ఇక వాళ్ళు కూడా ఇంకా సాగిలి పడిపోయారు ఆయనకి. ఇంకా, ప్రభువా నీవు గొప్పవాడవయ్యా, ఓకేనా, ప్రభువా నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. అంటే యేసు ప్రభు గొప్పవాడు అనే విషయం వారు అక్కడ గ్రహించారు. యేసయ్య ఒక గొప్ప ఆలోచన ఇచ్చే దేవుడు అని వారు అక్కడ గ్రహించారు. ఆయన ఇచ్చే ఆలోచన మనం తీసుకుంటే గొప్ప మేలు కలుగుతుంది అని వాళ్ళు గ్రహించారు. కాబట్టి ఈ రోజున మరి హౌ ఆర్ యు రెస్పాండింగ్ టు జీసస్ వర్డ్స్? యేసయ్య మాటలకు నువ్వు ఎలా స్పందిస్తున్నావు? మన డైలీ లైఫ్లో, మన యొక్క అనుదిన జీవితంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు, రైట్, మన అనుదిన పరిస్థితుల్లో యేసయ్య ఒక మాట మీకు చెప్పారనుకుందాం, ఓకేనా. నీవు ఒక పరిస్థితి గురించి ఆలోచిస్తూ ఉన్నావు, ఎలా చెప్పాలి, ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో అని ఆలోచిస్తున్నావు. తండ్రి నాకు కూడా ఒక ఆలోచన దయచేయి ప్రభువా, నాకు కూడా సహాయం చేయి తండ్రి అని మీరు కూడా ప్రార్థన కూడా చేశారు, లేదా వాక్యాన్ని కూడా ధ్యానం కూడా చేస్తూ ఉన్నారు. ఓకే, ఆ పరిస్థితులు యేసయ్య తప్పకుండా మనతో అయితే ఆయన మాట్లాడే దేవుడు. కాబట్టి ఆయన మాట్లాడతారు. గాడ్ విల్ గివ్ యూ అన్ అడ్వైస్. ఒక ఆలోచన దేవుడు నీకు చెప్తాడు. సో ఆ ఆలోచనని మనం తీసుకుంటున్నామా లేదా? ఎంత మట్టుకు మనము ఆ ఆలోచనను తీసుకుంటున్నామో దాని మీదే మన యొక్క ఆశీర్వాదము ఆధారపడింది. రైట్? సో మీరు కొంచెమే తీసుకుంటే కొంచెం రిజల్ట్ మీరు తీసుకుంటారు. రైట్? ఇప్పుడు డాక్టర్ గారు మీకు ఒక ఫుల్ ప్రిస్క్రిప్షన్, ఓకేనా, ఒక 5 మందులు రాస్తారు అనుకుందాం, ఓకేనా. ఈ 5 మందులు వాడితేనే సరిగ్గా ఇన్ని రోజులు 3 days 5 days కోర్స్, ఆ ఫుల్ కోర్స్ వాడితేనే మీకు ఫుల్ రిజల్ట్ ఉంటుంది. ఏదో ఒక మందు వాడి అది కూడా ఒక రోజే వాడితే రిజల్ట్ ఉంటుందా? రిజల్ట్ ఉండదు. మళ్ళీ తిరగబెడతారు, మళ్ళీ మనకు వచ్చేస్తారు. సో మళ్ళీ వెళ్తే ఏంటమ్మా మళ్ళీ అన్ని వాడారా అంటారు. వాడలేదండి, ఒక రోజు వాడానండి. ఒక రోజే వాడావా? మరి ఎలా తగ్గుతుంది అనుకుంటున్నావు? వెళ్ళు 5 days మళ్ళీ వాడు అని డాక్టర్ గారు మళ్ళీ పంపిస్తారు కదండి. సో కాబట్టి ఆ ఫుల్ కోర్స్ అది కూడా ఆయన చెప్పినట్టుగానే కొన్ని మందులు టైమింగ్స్ ఇస్తారు, ఆ టైమింగ్లోనే తీసుకోవాలి. ఇంత క్వాంటిటీ, ఇంత ఎంజీ, లేక ఇంత ఎంఎల్ అంతే వాడాలి. అప్పుడే దానికి గుడ్ రిజల్ట్ ఉంటుంది, అంతే కదా. సో డాక్టర్ గారు చెప్పినట్టుగానే మనం చేసినప్పుడే గుడ్ రిజల్ట్ ఎలాగైతే ఉంటుందో, యేసయ్య కూడా మనకు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట ప్రకారంగా మనం చేసినప్పుడే మంచి ఫలితం ఉంటుంది. హల్లెలూయా. అలాగా మనం చేయాలి. ఇప్పుడు రెండవదిగా యోహాను సువార్తకు వద్దామండి. 2వ అధ్యాయానికి వద్దాం. మొదటి 11 వచనాల్లో అక్కడ మనం ఒక సన్నివేశం చూస్తూ ఉన్నాం. యేసయ్య గలిలయ అనే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చిన్న ఊరు, కానా అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక వివాహం, మ్యారేజ్ ఫంక్షన్, వెడ్డింగ్ సెరమనీ జరిగింది. అది మరి యేసయ్యకి సంబంధించిన బంధువుల పెళ్లి అని చెప్తారు. మరి ఆ పెళ్లికి మరి ఆయన శిష్యులు కూడా వాళ్ళ ఇన్విటేషన్ ఇచ్చి పిలిచారు. కాబట్టి ఆయన వెళ్ళారు, ఆయన శిష్యులు వెళ్ళారు. మరి మరియకు సంబంధించిన బంధువులు కాబట్టి వాళ్ళు మరియ కూడా మంచి యాక్టివ్గా అక్కడ యాక్టివ్ రోల్ తీసుకుని పెళ్లిలో ఆ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఉంది, ఓకేనా. అయితే అంతా చాలా బాగుంది. మరి వాళ్ళ సంస్కృతి ప్రకారం వాళ్ళు ద్రాక్ష రసాన్ని అందరికీ వాళ్ళు ఇచ్చేవారు, వివాహానికి వచ్చినటువంటి వారు, ఓకేనా. మరి ఎంతమంది వస్తే మరి అంతమందికి ఇవ్వాలి, ఓకేనా. ఇమాజిన్ మీరు ఎవరైనా పిలిచి ఏదైనా ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకుని, ఓకేనండి, మీరు ఒక 50 మందిని ఎక్స్పెక్ట్ చేశారు, ఓకేనా. చివరికి 100 మంది వచ్చారనుకుందాం.
భోజనాలు ఎంతమందికి ఏర్పాటు చేసుకున్నారు? 50 మందికే. ఇంకా మిగతా 50 మందికి భోజనాలు లేవు. అప్పుడు మీకు ఎలా ఉంటుంది? చాలా హ్యాపీగా ఫ్రీగా ఉంటారా? ఉంటారు కదా. మీరు ఏం చేస్తారు ఇప్పుడు? హడావిడిగా అయ్యో మరి ఇంతమంది వచ్చారు, ఏం చేద్దాం? ఓకేనా? మరి దీన్నే తగ్గించి పెడదామా, కొంచెం పెడదామా? ఓకేనా? లేకపోతే అప్పటికప్పుడు మనం ఏం చేస్తాం? లేకపోతే మనకు తెలిసిన వాళ్ళకి, ఓకేనా, లేకపోతే ఆ క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చారనుకుందాం, ఆ క్యాటరింగ్ వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి, ఇదిగోండి మళ్ళీ మాకు 50 మంది వచ్చారండి, కాబట్టి తొందరగా మీరు ఏం చేయాలి, ఇంకొక 50 ప్లేట్లు మాకు కావాలి. ఓకే, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, కాంటాక్ట్ ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి త్వరగా ఏది ఏమైనా సరే 1 అవర్లో మా ప్రోగ్రామ్ అయిపోతుంది, 1 అవర్లో మళ్ళీ తెప్పించండి, లేకపోతే మాకు చాలా అవమానం, ఇక్కడ చాలా అందరూ వచ్చారు కాబట్టి అని మనం టెన్షన్గా ఫీల్ అయిపోతూ మనకు తెలిసిన మార్గాలు మనం ఎత్తుకొని మనం ఏదో ఒక రీతిగా వచ్చిన వాళ్ళందరికీ తృప్తిగా పంపించాలి మనం ఆలోచిస్తాం కదా. సేమ్ వే ఆ రోజుల్లో కూడా అది వాళ్ళు చేశారు. అయితే మధ్యలోనే ద్రాక్షరసం అయిపోయింది. ఇంకా చాలా మంది గెస్టులు ఉన్నారు. ఓకే, వాళ్ళందరికీ ఇవ్వకపోతే వాళ్ళు అది కొంచెం షేమ్గా వాళ్ళు ఫీల్ అయ్యేవారు. సో ఆ పరిస్థితుల్లో ద్రాక్షరసం అయిపోయింది కాబట్టి మరి వెంటనే ఆ విషయం తెలుసుకున్న మరియా అక్కడ యాక్టివ్ రోల్ తీసుకొని వాళ్ళ బంధువుల పెళ్లిలో చేస్తుంది కాబట్టి పరిగెత్తుకుంటూ టెన్షన్తో ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో ఇలాగ ద్రాక్షరసం అయిపోయిందంట, కాబట్టి నువ్వు ఏదో ఒకటి చేసి నువ్వు తొందరగా ద్రాక్షరసాన్ని తీసుకురావాలి, అందరికి ఇవ్వాలి అని అక్కడ చెప్పడం జరిగింది. ఆ పరిస్థితుల్లో యేసు ప్రభువారు ఒక అద్భుతమైన ఆలోచనకర్తగా ఎలా ఉన్నారో, ఏం చెప్పారో చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వాక్యం చదవండి. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పునది చెయ్యుడనెను. చాలమ్మా, గమనించండి. వెంటనే ఎప్పుడైతే మరియమ్మ వెళ్ళి ఇలా చెప్పింది, అయ్యా ద్రాక్షరసం అయిపోయిందంట, మరి ఏం చేయాలి, ఏదో ఒకటి చేసేమన్నట్టుగా చెప్తే, అమ్మ నాతో నీకేమి పని, ఓకే, నా సమయం ఇంకను రాలేదనెను. అంటే ఒక విధంగా అక్కడ ఆయన దేవుని యొక్క సమయం కొరకు వేచి ఉండాలి. తర్వాత ఆయన ఏది చెబితే, ఎప్పుడు చెబితే, ఎలా చేయమని చెబితే అలా చేయాలి, దానికోసం మీరు వేచి ఉండాలి అని అక్కడ చెప్పారు. రైట్? ఓకే, అది చెప్పిన తర్వాత అందుకే వెంటనే ఇంకా మరియమ్మ కూడా అర్థం చేసుకొని అక్కడ ఉన్న పని మనుషులతో, సేవకులతో, బాబు ఇదిగో ఆయన మరి ఏది చెప్తే అది చేయండి, ఓకేనా అని వాళ్ళకి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఆయన ఏం చెప్పారు? ఇంకా 7వ వాక్యం చదవండి. యేసు ఆ ఆ బాణాలు నీళ్లతో నింపుడని ఉమ్, వారితో చెప్పగా, ఆ, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఆ, అప్పుడు ఆయన వారితో, ఉమ్, మీరిప్పుడు నుంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పోండని చెప్పగా, ఉమ్, వారు తీసుకుని పోయిరి. నెక్స్ట్. ఆ ద్రాక్షారసం ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు నుంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని ఆ, విందు ప్రధానికి తెలియకపోయేది కనుక, ఉమ్, ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ఉమ్, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి, ఉమ్. జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయేది. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకుని ఉన్నామని అతనితో చెప్పాను. గమనించండి, యేసయ్య ఒక ఆలోచన చెప్పడం ఇంకా స్టార్ట్ చేశారు ఆయన. రైట్? హీఈస్ గివింగ్ ఎన్ అడ్వైస్. అద్భుతమైన ఒక ఆలోచనకర్తగా యేసు ప్రభువారు అక్కడ ఎలా ఉన్నారో చూద్దాం. ఏం చెప్పారు ఆయన? అక్కడ ఆల్రెడీ 2 3 తూములు పట్టే 6 రాతి బాణాలు అక్కడ పెట్టారంట, ఆల్రెడీ ఉన్నాయి అక్కడ. ఈయనేం చెప్పారు? ఇప్పుడు ఆ రాతి బాణాలు ఉన్నాయి కాబట్టి ఆ పని చేసే వాళ్ళతో, పని మనుషులతో, బాబు ఆ బాణల్ని నీళ్లతో నింపండి అని చెప్పారు. సో వాళ్ళందరూ కూడా వాటిని అంచుల మాట నీళ్లతో నింపారు. నింపిన తర్వాత ఏం చెప్పారు ఆయన? మీరిప్పుడు ముంచి, ఓకేనా, విందు ప్రధాన యుద్ధకు తీసుకొని పోండి. ఇప్పుడు ముంచి తీసుకుని వెళ్ళండి, ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ కంటైనర్స్తో, పాత్రలతో ముంచి తీసుకొని వెళ్ళండి అని ఆయన చెప్పారు. ఇది చెప్తున్నప్పుడు ఆ పని మనసులు అనుకుని ఉండొచ్చు, ఇదేంటి ఈయన నీళ్ళని ముంచమంటున్నాడు, నీళ్ళని పోయమంటున్నాడు,
ఆ నీళ్ళను తీసుకుని వెళ్ళి అందరికి ఇవ్వండి అంటున్నాడు. రైట్, అందులో ఏమైనా అర్థం ఉందండి? ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి? నీళ్ళు కాదు, ఏంటి? ద్రాక్ష రసం కావాలి కదండి. సో ఆ ద్రాక్ష రసం అన్నప్పుడు అక్కడ ఇంకా నీళ్లు తీసుకురండి లేక ద్రాక్షలు తీసుకురండి అంటే అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుని ఉండొచ్చు. ఓకేనా, ఇప్పటికిప్పుడు మనం ఓకే ద్రాక్ష రసం చేసి ఓకే దాన్ని జ్యూస్ చేసి ఓకేనా పంచిపెట్టడంలో వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రభువు ఏం చెప్తున్నారు? నీళ్లు మాత్రమే కదండి, నీళ్ళ చేత నింపండి బాణల్ని, నింపిన తర్వాత ముంచి తీసుకెళ్ళిపోయి ఇవ్వండి, అంతే. సో మరి ఆ పని వాళ్ళు ఇదేంటి నాకు కదా మైండ్లో వాళ్ళు బయటికి చెప్పలేదు, ఇదేంటి ఇలాగా నీళ్ళు ఇమ్మంటున్నాడు ఏంటి, ఈయన అసలు ఏంటి సరిగ్గా వినలేదా ఏంటి? మరేమి చెప్పింది, వీళ్ళకి అవసరమైంది నీళ్ళు కాదు ద్రాక్షారసం కదా, ఇదేంటి నీళ్ళ చేత వాటిని నింపి నీళ్లు పంచిపెట్టమంటున్నాడు ఏంటి ఈయన అని వాళ్ళ యొక్క లాజిక్ ప్రకారం ఆలోచిస్తే ఇదేంటి ఈయనకి పిచ్చ అన్నట్టుగా కూడా వాళ్ళు మనసులో అనుకుని ఉండొచ్చేమో. మనం వీళ్ళకి ఇవ్వాల్సింది ఇప్పుడు ద్రాక్షరసం కదా, ఈయన ద్రాక్షల గురించి లేక ద్రాక్షరసం గురించి మాట్లాడట్లేదు, నీళ్లు ముంచి ఇమ్మంటున్నాడు ఏంటి అని యేసయ్య ఇచ్చినటువంటి ఆలోచన వారికి కొంచెం వెరితనంగా అనిపించి ఉండొచ్చేమో. యేసయ్య చెప్పినటువంటి ఆ సలహా, యేసయ్య ఇచ్చినటువంటి ఆ ఆలోచన వారి యొక్క ఆలోచనకి భిన్నంగా ఉంది. అయినా కూడా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏమీ క్వశ్చన్ చేయలేదు. అక్కడ కూడా ఆ పని మనుషులు వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేసి ఉండొచ్చేమో, కానీ ముందే మరియమ్మ గారు ఒక మాట చెప్పారు. ఏంటన్నమాట? నా సమయం ఇంకనూ రాలేదు. ఓకేనా, అమ్మ నాతో నీకేమి పని, మూల భాషలోకి వెళ్ళి చూస్తే ఓ స్త్రీ నాతో నీకేమి పని అంటే కొంచెం ఆయన గట్టిగానే ఆయన ఆవిడకి ఇచ్చారు. అంటే మరి దూషిస్తున్నట్టుగా తిట్టినట్టుగా ఏమి కాదు, కానీ ఫోమ్గానే గట్టిగానే మాట్లాడి నాతో నీకేం పని, దేవుని సమయం వచ్చినప్పుడు దేవుని కార్యం జరుగుతుంది, నువ్వు దానికోసం కనిపెట్టు, నువ్వు తొందరపడదు అనవసరంగా, నువ్వేదేదో చేసేయాలని నువ్వు ఇక్కడ ఇదవద్దు ఓకేనా అని చెప్పినప్పుడు అప్పుడు ఆమెకి అర్థమైపోయింది, అని చెప్పిన భాష అర్థమైపోయి బాబు ఇంకా ఆయనే అంతా, ఏదైనా చేసేది ఆయనే కాబట్టి ఆయన చెప్పింది మీరు చేయండి, ఆయన ఏం చెప్తారో అది చేయండి, అది దాని అర్థం. ఎప్పుడు చెప్తారో అప్పుడు దాకా మీరు వెయిట్ చేయండి, ఏం చేయమని చెప్తారో అదే చేయండి, ఎలా చేయమని చెప్తారో అలాగే చేయండి బాబు అని ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయిందిగా మరియమ్మ. అందుకని ఇప్పుడు వీళ్ళు కూడా ప్రశ్నించట్లేదు ఆ పని మనుషులు, ఏంటి యేసయ్యా నీళ్ళని తెమ్మంటున్నావు ఏంటి, యేసయ్యా నీళ్ళని ముంచి అందరికి పంచిపెట్టమని చెప్తున్నావు ఏంటి యేసయ్యా, నీళ్ళు కాదు కదా మనకు కావాల్సిన ద్రాక్షరసం కదా, వాళ్ళు గెస్ట్లు అసలు ఏమనుకుంటారు, నీళ్ళు ఇస్తే మనల్ని ఇంకా అంతా చిన్న చూపు చూసి నవ్వుతారు కదా, వీళ్ళేంటి వీళ్ళకి అసలు ఇది కూడా ఇవ్వడానికి ఇది గతి లేదా, వీళ్ళేంటి మనుషులు అసలు మమ్మల్ని ఎందుకు పిలిచారు, మమ్మల్ని పిలిచి నీళ్ళు ఇవ్వడానికి ఇక్కడికి ఈ ఫంక్షన్ పిలిచింది అని వాళ్ళకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. సో కాబట్టి ఇక వాళ్ళు ఆ రీతిగా ఆలోచించకుండా ఇక ప్రభువు చెప్పినప్పుడు ఎప్పుడు చెప్పారో అప్పుడే వెళ్ళారు, ఏం చేయమని చెప్పారో అదే చేశారు, ఎలాగ చేయమని చెప్పారో అలాగే చేశారు. ఏం చెప్పారు ఆయన? ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండి అని చెప్పారు కదండి. వాళ్ళు ఏం చేశారు? ఫస్ట్ చూస్తే వాళ్ళు ఏం చేశారు? యేసు చెప్పినప్పుడు 7వ వచనంలో నింపిరి, రైట్, నింపమన్నాడు, నింపిరి, తీసుకెళ్ళమన్నారు, తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసింది, కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్ష రసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను. ఓకేనండి, అంటే ఫస్ట్ క్వాలిటీ. ఓకేనా, జ్యూస్ ఎప్పుడు ఇస్తారని ద్రాక్ష రసము ఫస్ట్ లో ఇస్తారు, ఇంకా తర్వాత ఏంటంటే దాన్ని డైల్యూట్ చేస్తారు, నీళ్లు కలిపి తక్కువ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఇస్తారు. అందరూ చేసే పని అది. అయితే మీ విషయంలో ఇక్కడ ఏం చేశారండి? నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. అంటే ఎండింగ్కి వచ్చే కల్లా మీ ద్రాక్షరసం క్వాలిటీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, అసలు దీన్ని మీరు ఎలా చేయగలుగుతున్నారు, ఇది ఎలా సాధ్యము అని
ఒక విధంగా చెప్పాలంటే ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ఆ మాటలు చెప్పడం జరిగింది. అయితే మరి ఆ మంచి ఆలోచన ఎవరిచ్చారు? ఆ మంచి పని ఎవరు చేశారు? యేసు ప్రభు కదండి. సో ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజున ఆ ఇంటి వారు ఎక్కడ కూడా అవమానం పాలవకుండా, ఓకేనా, వాళ్ళని కాపాడింది, వాళ్ళని సేవ్ చేసింది ఎవరు? యేసయ్యే. ఆయనే గనక ఆ రోజు ఆ యొక్క మ్యారేజ్ ఫంక్షన్ వెళ్ళకపోతే కదండి వాళ్ళందరూ కూడా అవమానం పాలయ్యేవారు. ఎందుకంటే అందరికీ వాళ్ళు వచ్చిన వారికి ఆ ద్రాక్ష రసాన్ని సర్వ్ చేసి ఉండేవారు కాదు కాబట్టి. సో యేసయ్య రైట్ ప్లేస్లో రైట్ టైంలో రైట్ థింగ్ ఆయన చేశారు. సో ఇప్పుడు యేసయ్య ఇచ్చే సలహా ఎలా ఉంటుందంటే, మనల్ని కూడా రైట్ టైంలో రైట్ థింగ్, ఓకేనా, చేసేదిగా మన జీవితంలో కూడా ఆయన ఆలోచన ఉంటుంది. కొన్నిసార్లు అది మనకు అర్థం కాకపోవచ్చు, కొన్నిసార్లు ఏంటి నా ఇలా చెప్తున్నాడు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది, కొన్నిసార్లు మనకు విసుగు కలగచ్చు, కొన్నిసార్లు మనం అసహనానికి గురి అవ్వచ్చు, కొన్నిసార్లు మన ఈ చిన్న మెదడుకి ఆయన చెప్పే విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు. అయినా కూడా మీరు చూసారుగా ఆ పనివారు కూడా అక్కడ నీళ్ళ నింపమంటే నింపిరి. 8లో ఉంది, 7 చివరిలో ఉంది. 8 చివరిలోనేమో నీళ్ళు తీసుకునిపోనంటే వారు తీసుకుని పోయారు. ఓకేనా, నింపిరి, తీసుకుని పోయి, అంటే ఎగ్జాక్ట్లీ యేసయ్య చెప్పినట్టుగా వాళ్ళు చేశారు. ఇక మారు వాళ్ళు ప్రశ్నించలేదు, ఎదురు ప్రశ్నించలేదు. కాబట్టి యేసయ్య ఇచ్చే ఆలోచన చాలా అద్భుతంగా ఉంటుంది. ముందు వచ్చిన ద్రాక్షరసం ఎవరు మెచ్చుకోలేదు. ఎవరు ఇచ్చిన ద్రాక్షరసాన్ని మెచ్చుకున్నారండి? యేసయ్య ఇచ్చిన ద్రాక్షరసాన్ని తాగిన వాళ్ళు మెచ్చుకుని, వావ్ ఇది చాలా సూపర్ గా ఉంది, చాలా అద్భుతంగా, చాలా టేస్టీగా ఉంది, ముందు ఇచ్చిన దానికన్నా ఇది ఇంకా చాలా బాగుంది అని అక్కడ పెళ్లి కుమారుని వాళ్ళు చెప్పారు. అఫ్ కోర్స్ వాళ్ళకి కొంతమంది తెలియకపోవచ్చు యేసయ్య ఇచ్చినటువంటి ఆలోచన, యేసయ్య చేసిన కార్యం ఇది. ఓకేనా, కాబట్టి యేసయ్య ఒక అద్భుతమైన ఆలోచనకర్తగా ఉన్నప్పుడు ఆయన మనకు సరైన సమయమందు ఒక మంచి ఆలోచన, రైట్ అడ్వైస్ అట్ ద రైట్ టైం మనకు ఆయన ఇస్తారు. ఇంకా ఆ సమయమందు ఇక ఆ ఆలోచన కాకుండా ఇక వేరే ఏ ఆలోచన మనం తీసుకున్నా వేస్ట్, మనకు మంచి రిజల్ట్ రాదు. సో రైట్ టైంలో రైట్ అడ్వైస్ మనకి యేసయ్య ఇస్తారు కాబట్టి మనం కూడా దాన్ని తీసుకొని ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయితే, ఎలాగైతే ఆ పనివారు కోర్స్ అక్కడ దానికన్నా ముందు మరియ కూడా యేసయ్య మరి చెప్పినట్టుగానే ఆయన మాట కూడా ఆమె విధేయత చూపించింది, పనివారు కూడా విధేయత చూపించారు కదా. అలాగ మనం కూడా యేసయ్య మాటకు విధేయత చూపించినప్పుడు ఆయన ఆలోచనకు తప్పకుండా అక్కడ మరి మనం కూడా కార్యాన్ని చూస్తాం, ఫలితాన్ని చూస్తాం, ఒక అద్భుతాన్ని చూస్తాం. రైట్ టైం, రైట్ అడ్వైస్. ఏం జరిగింది? ద రైట్ రిజల్ట్, మంచి ఫలితం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభువు ఒక ఆలోచన, అద్భుతమైన ఆలోచన చెప్పేటటువంటి ఒక ఆలోచనకర్త. రైట్ టైం ఆయన మనకు ఆలోచన చెప్పే దేవుడే ఉన్నారు. దాన్ని తీసుకున్నప్పుడు మనం తప్పకుండా మన జీవితాల్లో మంచి ఫలితాన్ని మరి మనం చూస్తాం. చివరిగా ఒక విషయాన్ని, ఒక సందర్భాన్ని మీతో పంచుకొని ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి 13 వచనాలు చదివినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, అక్కడ 38 సంవత్సరాల నుంచి ఒక వ్యాధి కలిగిన వాడు ఒక కోనేరు దగ్గర పడి ఉన్నాడు. బేతెస్తా అనబడినటువంటి ఒక కోనేరు ఉంది యెరూషలేములో. బేతెస్తా అనేటువంటి ఒక కోనేరు ఉంది. మరి అక్కడ ఆ కోనేరుకి 5 మంటపాలు ఉన్నాయని అక్కడ రాయబడింది పై వచనాల్లో. అక్కడ దూత కొన్ని సందర్భాలలో అక్కడికి దిగి వచ్చి ఆ నీటిని కదిలించడం జరుగుతుంది. ఎప్పుడైతే దూత వచ్చి ఆ నీటిని కదిలించడం జరుగుతుందో అక్కడ ఆల్రెడీ రెడీగా వెయిటింగ్లో ఉంటారు. ఎవరుంటారు? కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, మోగవాళ్ళు, చెవిటి వాళ్ళు, కుష్ఠరోగులు ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఎప్పుడైతే ఆ దూత వచ్చి ఆ నీటిని ఇలా కదిలించి వెళ్ళిపోవడం జరుగుతుందో వీళ్ళు వెళ్ళి, ఓకేనా, ఆ కోనేటిలో దిగి, ఓకేనా, ఆ నీటిని వీళ్ళు ముట్టుకుంటారో అప్పుడు వారికి స్వస్థత కలుగుతుంది. సో అలాగా
అది కొనసాగే ప్రక్రియ అలా జరుగుతూ ఉండేదన్నమాట. అయితే అక్కడ మరి ఒక వ్యాధి గలవాడు 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఎప్పుడైతే దూత వచ్చి ఆ కోనేటిలో దిగి నీళ్ళని కదిలిస్తుందో ఆల్రెడీ చాలా మంది రోగులు అక్కడ ఉన్నారు కాబట్టి ఈయనకన్నా ముందు మనకన్నా ఒక పెద్ద క్యూ ఉందనుకుందాం, ఓకేనా. క్యూలో మరి మనం ఎక్కడో వెనకుంటే మరి మనం తొందరగా అక్కడ కౌంటర్కి చేరుకోలేం కదా. సేమ్ పరిస్థితి కూడా అంతే. చాలాసేపు మనం చాలాసేపు వెయిట్ చేయాలి. మనకంటే ముందు 100 మంది ఉన్నారనుకోండి ఏదైనా ఆఫీస్కి వెళ్తే లైన్లో, సరే కనీసం మనకి అక్కడ మధ్యాహ్నానికి ఎప్పుడు ఛాన్స్ వస్తుంది. ఈయనకి ఛాన్స్ ఎప్పుడు దొరికింది తెలుసా? ఛాన్స్ అసలు లేదు, ఛాన్స్ దొరకలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు? 1 గంట 2 గంటలు కాదు, లేక 1 రోజు కాదు, 1 వారం కాదు, 1 నెల కాదు. మీరు కనుక వెళ్ళి లైన్లో మీకు ఛాన్స్ లేదండి 1 వారం ఇలా మీరు నిల్చోవాలన్నారు అనుకోండి, మన వల్ల అవుతుందండి? 1 వారం కాదు కదండి. ఈ రోజులైతే గంట సేపు అన్నా కూడా మనకు ఆ పేషెన్స్ లేదు. జనాలకి వెంటనే ఇన్స్టెంట్ కదండి, బటన్ నొక్కగానే వచ్చేయాలి. అది కూడా స్లోగా వస్తుంది అనుకోండి, మనకు పేషెన్స్ లేదన్నమాట జనాలు, ఓకేనా. అంటే అంతగా ఈయన ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ వెయిటింగ్లో ఉన్నారండి? 38 ఇయర్స్, 38 అవర్స్ కాదు, ఇయర్స్ అలా వెయిటింగ్లో ఉన్నాడు. మరి యేసయ్య ఆ వ్యక్తిని గమనించి ఏంటయ్యా నీ పరిస్థితి? ప్రభువా, ఇలాగా నేను 38 సంవత్సరాల నుంచి ఇక్కడ పడున్నానండి. ఇలాగా ఆ దూత వచ్చి నీళ్ళని కదిలించినప్పుడు నేను నడవలేను కాబట్టి మరి నాకెవరు కూడా సాయం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. ఎందుకంటే ఎవరైనా వచ్చి నన్ను మోసుకుని వెళ్ళి ఆ నీళ్ళలో దించితే అప్పుడు నాకు స్వస్థత కలిగేది. కానీ ఎవరు కూడా నన్ను దించడానికి నాకు ముందుకు రాలేదు, ఎవరు కూడా నాకు సహాయం చేయలేదు. 38 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉన్నాను అని అతడు చెప్పాడు. చెప్పినప్పుడు ఇప్పుడు 8వ వాక్యం చదవండి. యోహాను 5:8. జాన్ 5:8. యేసు ఏమన్నారు? నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా. చాలండి. ఇక్కడ 38 సంవత్సరాల నుంచి నడవలేని పరిస్థితుల్లో అక్కడే పడి ఉన్నటువంటి ఒక రోగిని మనం చూస్తూ ఉన్నాం. మరి అది ఎంత దయనీయంగా అతని పరిస్థితి ఉంటుందో ఊహించుకోండి మీరే, ఓకేనా. మరి అన్ని సంవత్సరాలకు పడి ఉన్నాడంటే మామూలు విషయం కాదండి. అతడు ఆశలని వదిలేసుకున్నాడు. వెయిట్ చేసి ఇక నాకు ఎవరు సహాయం చేయరు, నా పరిస్థితి ఇంతే, ఇక్కడే ఇలాగే చనిపోవాల్సిందే, నేను ఈ కోనేరు దగ్గరే ఈ వెయిటింగ్ లోనే చనిపోతాను అనుకున్నాడు. డిసైడ్ అయిపోయాడు ఆయన. నాకు ఏ నిరీక్షణ లేదు, నాకు ఎవ్వరూ సహాయం చేయరు, అందరూ వాళ్ళ స్వార్థం చూసుకొని వాళ్ళే ముందు వెళ్ళిపోయి వాళ్ళే దిగుతూ వాళ్ళే స్వస్థత పొందుకుంటున్నారు, నాకు స్వస్థత రాదు, నా పరిస్థితి అనే ఒక నిరాశలోకి తన జీవితం వెళ్ళిపోయింది కదా. ఎందుకు? అన్ని సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి. అయితే అటువంటి పరిస్థితుల్లో రోగి దగ్గరికి యేసయ్య వచ్చి నీవు లేచి నీ పరిపెత్తుకు నడువు అని ఒక అడ్వైస్ ఇచ్చారంతే. ఒక సింపుల్ 1 స్టేట్మెంట్, 1 లైన్ అడ్వైస్. నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువు, అంతే. అతని యొక్క సొంత అభిప్రాయం ఉపయోగించి ప్రభువా ఇది నా వల్ల ఎలా అవుతుందయ్యా? ఇక్కడ నేను 1 రోజు కాదు, 1 సంవత్సరం కాదు, 1 నెల కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి అది లేవలేకనే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను ఇక్కడ? 35 సంవత్సరాల నుంచి ఉన్నాను యేసయ్యా. నా వల్ల అదైతే నేను ఎందుకు ఇక్కడ ఉంటాను? నేను నడవలేను, నేను లెగలేను, లేచి నిలబడలేను, ఓకే, నేనే నిలబడలేను, నా పరిపేలా ఎత్తుకుంటూ నడుస్తా, నేను నా వల్ల కాదయ్యా అని ఆయన ఏమి అక్కడ కూడా అనలేదు. అయితే యేసు ప్రభువారు ఆ ఒక్క మాట చెప్పినప్పుడు నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచినంతే. ఇమ్మీడియట్ రెస్పాన్స్. వెంటనే ఆ వ్యక్తి యేసయ్య చెప్పినటువంటి ఆ మాటకు లోబడి, ఓకేనా, అంతే
లేచాడు, పరిపెత్తుకున్నాడు, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. సో అక్కడ కూడా యేసయ్య ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనకు ఒక వ్యక్తి ఎలా స్పందించాడో మీరు కానీ చూస్తే ఆ పదము వెంటనే. ఓకేనండి. సో వెంటనే స్పందించాడు, ఆలస్యం చేయలేదు, లేక ఇంకొకటి తనకు తెలిసింది ఏం చెప్పలేదు. ఇంకా అయ్యో నా వల్ల కాదు నాయన, 30 సంవత్సరాలు ఇక్కడ పడున్నాను ప్రభా అని ఇంకా తన యొక్క సొంత కామెంటరీ అక్కడ ఏమి లేదు. ఇంకా అక్కడ ఓకేనా, యేసు ప్రభువారు చెప్పారు, వెంటనే లేచాడు, పరిపెత్తుకొని నడిచాడు, అంతే. ఆ మరుక్షణంలోనే స్వస్థత పొంది దేవుని కార్యాన్ని చూశారండి. యేసు ప్రభు ఇచ్చినటువంటి ఒక ఆలోచనకు వెంటనే స్పందిస్తే వెంటనే అద్భుతం. రైట్, వెంటనే స్పందిస్తే వెంటనే అద్భుతం, నో డౌట్ అబౌట్ దట్. యేసయ్య పక్షపాతం చూపించే దేవుడు కాదు. అతనికి ఒకలాగా, నిన్ను ఒకలాగా, నన్ను ఒకలాగా చూసే దేవుడు ఆయన కాదు. ఎవరైనా సరే, ఎవరైతే వెంటనే స్పందిస్తారో ఏం చెప్పి వారి జీవితాల్లో వెంటనే కార్యం జరుగుతుంది. ఇతని కేసులో స్వస్థత, హీలింగ్. నీ కేసులో ఇంకొక విషయం ఉండొచ్చు, నా విషయంలో మరొక సిచ్యువేషన్ ఉండొచ్చు, మీ విషయంలో ఇది ఇంకొక పరిస్థితి ఉండొచ్చు. వాట్ ఎవర్ ద కేస్ మేబీ. ఓకేనా, అది రోగం కావచ్చు, ప్రాబ్లం కావచ్చు, కన్ఫ్యూజన్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, ఓకేనండి, ఇంకొక ప్రతికూల పరిస్థితి కావచ్చు, ఏదైనా కావచ్చు. అక్కడ విషయం ఏంటంటే యేసయ్య అద్భుతమైన ఆలోచనకర్త అయిన యేసయ్య ఒక మాట మనకు సెలవిచ్చినప్పుడు వెంటనే స్పందిస్తే వెంటనే ఫలితం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు వెంటనే స్పందిస్తే వెంటనే కార్యం నీవే చూస్తావు, నీ కల్లారా చూస్తావు, ఎప్పుడో కాదు, అప్పుడే. ఇమ్మీడియట్ రెస్పాన్స్. సో దాన్ని ఇంకొక కోణంలో చూస్తే, అంటే లేటుగా స్పందిస్తే లేటుగా చూస్తాం, అది నీ చేతుల్లో ఉంది. రైట్, వెంటనే స్పందిస్తే వెంటనే చూస్తావు. మరి అన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం కదా, అన్ని సంవత్సరాలుగా. ఓకేనా, ఇమాజిన్, అతను తెలిసిన అన్ని ప్రయత్నాలు చేసి ఉంటాడా చెప్పండి. 38 years, చాలా ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. ఓకే, అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళకి రిక్వెస్ట్, అయ్యా నా పరిస్థితి ఇది చూడండి అని ఏడుస్తూ మరపెడుతూ, కింద దొర్లి అవసరమైతే దొర్లుతూ, అటు ఇటు దొర్లుతూ, ఇది నా పరిస్థితి చూస్తున్నారు కదా, నాకు ఎవరో సాయం చేయండి. ఓకేనా, పోయినసారి అడిగాను మీరు చేయలేదు, లాస్ట్ ఇయర్ చేయలేదు, కనీసం ఈసారైనా చేయండి, నన్ను కొంచెం దగ్గర తీసుకెళ్ళండి చాలు, ఆ కోనేరుకి, ఆ మంటపానికి ఇంకొంచెం దగ్గరగా తీసుకెళ్ళండి చాలు, మీరు దించకపోయినా పర్వాలేదు, నేనే అందులో దూకుతా, ఏదో ఒక తిప్పలు నా తిప్పలు నేను పడతాను, కనీసం దగ్గర తీసుకెళ్ళండి అని. ఆ 35 సంవత్సరాలుగా సైలెంట్గా ఉండడు కదా ఆయన, సైలెంట్గా ఉండడు కదా. తనకు తెలుస్తున్న రీతిలో ఎన్నో ప్రయత్నాలు చేసి ఉన్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏది జరగలేదు. చివరికి ఏది జరిగింది, ఏది ఫలితాన్ని ఇచ్చిందంటే యేసయ్య ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారంగా చేసినప్పుడు మాత్రమే అప్పుడు నిజమైన ఫలితం వచ్చింది. రైట్, మన జీవితాల్లో కూడా అదే వర్తిస్తుంది. మనకు తెలిసినట్టుగా మనం కూడా ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చేమో. ఓకేనా, అయితే వాటికి పరిపూర్ణ పరిష్కారం మనకి దొరకదు. ఎప్పుడు మన పరిస్థితికి, మన సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది, పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడు దొరుకుతుంది అంటే యేసయ్య ఇచ్చినటువంటి అడ్వైస్ని మనం తీసుకున్నప్పుడు. తీసుకోవడం మాత్రం, వినడం మాత్రమే కాదు. చాలా మంది వింటారు, విని ఏం చేస్తారండి, వదిలిపెడతారు. యేసయ్య మాట్లాడతారు, వింటారు, అయితే ఏం చేయరు, దాన్ని పాటించరు. వినడం మాత్రం కాదు, వినడము విధేయత చూపించడం, రెండు జరగాలి. లిజన్ అండ్ ఓబే కదా. విన్న తర్వాత విధేయత చూపిస్తే అక్కడే గొప్ప విజయం కూడా అందులో ఉంటుంది. ఎస్, వి విల్ రిసీవ్ విక్టరీ. అందుకే యేసయ్య ఒక అద్భుతమైన ఆలోచనకర్తగా ఎందుకు బైబిల్లో పేర్కొనబడ్డాడంటే ఇందుకే. ఆయన ఎవరికి ఏ చిన్న సలహా కదండి, చాలా సందర్భాల్లో మీరు చూస్తే చాలా చిన్న సలహానే ఉంటుంది అక్కడ. జస్ట్ 1 line, 10 seconds, 30 seconds, or 1 minute conversation, or 3 minutes conversation, that's it, అంతే. ఓకేనా, ఆ ఆలోచన మరి ఎవరైతే తీసుకున్నారో వెంటనే వారి జీవితాల్లో అద్భుతాలు చూశారు.
గొప్ప విజయాలు చూశాడు, ఆశీర్వాదాలు చూశాడు. మన జీవితంలో కూడా బహుశా మనం ఎందుకు చాలా విషయాల్లో ఆశీర్వాదం చూడట్లేదు, విజయాన్ని చూడట్లేదు, ఓటమిని ఎదుర్కొంటున్నామంటే బహుశా సామెతలు 3:5 ప్రకారం మనం చదువుకున్నట్టుగా మన యొక్క సబుద్ధి, లేక ఇతరులు చెప్పిన మాటలు కావచ్చు, ఆ మాటలు ఈ మాటలు వాళ్ళు చెప్పిన మాటలు, లేక మన సొంత అభిప్రాయం ప్రకారం, మన సొంత ఆలోచన ప్రకారం, లేక మన సొంత బుద్ధిని ఆలోచించి ఆ ప్రకారం నడుచుకున్నందువల్లే ఓటమి, వైఫల్యము, పరాజయము, అపజయము మనం ఎదుర్కొంటున్నామేమో ఒకసారి ఈరోజు పరీక్ష చేసుకుందాం. లెట్స్ ఎగ్జామిన్ చేద్దాం, పరీక్షించుకొని ఇక నెక్స్ట్ ఏం చేయాలంటే మన జీవితాల్లో మరి మనకు విజయము, ఆశీర్వాదం రావాలంటే ఒకే ఒక మార్గం ఉంది. యేసయ్య చెబుతున్నటువంటి ఆలోచనకు మనం ఏం చేయాలండి? విధేయత చూపించాలి. ఆ ప్రకారంగా మరి ఈరోజు ప్రార్థన చేద్దామా? అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని విన్న మాట ప్రకారం, యేసయ్య నీవే నా జీవితానికి అద్భుతమైన ఆలోచన కర్తవయ్యా అని మొట్టమొదటిగా అందరూ నోరు తెరిచి ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్వరాలిత ప్రభువా, యేసయ్యా నా జీవితంలో మీరే ఒక అద్భుతమైన ఆలోచన కర్తగా ఉన్నావయ్యా, అందుకే స్తోత్రం. ఎందుకంటే మీరు సరైన సమయానికి వచ్చే దేవుడు. యు అపియర్ ఎట్ ద రైట్ టైం లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా మీరు సరైన సమయానికే వచ్చే దేవుడు అయ్యా, స్తోత్రాలు. అలాగే సరి అయినటువంటి కార్యమే చేసే దేవుడు అయ్యా. యు డూ ద రైట్ థింగ్ లార్డ్. హల్లెలూయా. ఇన్ ద రైట్ వే లార్డ్. అది కూడా సరైనటువంటి మార్గములో సరైనటువంటి కార్యాన్ని సరైన సమయంలో చేసే దేవుడు మీరు మాత్రమే తండ్రి. అందుకే యు ఆర్ ద వండర్ఫుల్ కౌన్సిలర్. నో డౌట్ యు ఆర్ ద వండర్ఫుల్ కౌన్సిలర్ లార్డ్. అవునయ్యా, అందుకే సరైన సమయమందు వచ్చి సరైన ఆలోచన చెప్పి సరైన కార్యాన్ని చేసి సరైన రీతిలో చేసి సరైన ఫలితాన్ని ఇచ్చే దేవుడు మీరు కాబట్టే మీరు అద్భుతమైన ఆలోచన కర్తగా ఉన్నావు యేసయ్యా. అందుకొరకే మీకు స్తోత్రమయ్యా అని అందరు కూడా నోరు తెరిచి మన స్వాలింది ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దామండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. You are the wonderful counselor. Thank you, Master. You give the wonderful advice at the right time. You do the right thing in the right way at the right time, Lord. And then we receive the right result. Jesus, we thank you. యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. దేవా మీకు కృతజ్ఞతలు నాయనా. ప్రభువా మేము చూస్తాం మీ యొక్క వాక్యంలో తండ్రి ప్రభువా, ఎప్పుడైతే మీరు ప్రభువా అయ్యా ఆ యొక్క అవసరతలో ఉన్నటువంటి వారు, సమస్యలలో ఉన్నటువంటి వారు ప్రభువా, అనారోగ్యములలో ఉన్నటువంటి వారు ప్రభువా, వ్యక్తిగత అయ్యా సమస్యలు ఉన్నటువంటి వారు ప్రభువా, అయోమయ పరిస్థితులు ఉన్నటువంటి వారు నా తండ్రి ప్రభువా, ఎవరైనా కావచ్చు నాయన తండ్రి, వారి స్థితిగతులు ఏమైనా కావచ్చు ప్రభువా, ఎటువంటి లేమి అయినా అది కావచ్చు, ఎటువంటి కొరత అయినా అది కావచ్చు. అయితే అక్కడ మీరు ప్రత్యక్షమైనప్పుడు ప్రభువా, అక్కడ మీరు ఒక మాట సెలవిచ్చినప్పుడు నాయన తండ్రి, మీరు వారికి ఒక ఆలోచన చెప్పినప్పుడు తండ్రి, ఆ ప్రజలు ఆ ఆలోచన ప్రకారంగా చేసినప్పుడు మీ మాటకు లోబడి విధేయత చూపించి ఇక ఎదురు ప్రశ్నించకుండా, ఇక వారి సొంత బుద్ధిని ఆధారం చేసుకునకుండా, వారు అలాగా ఇలాగా అని మాట్లాడకుండా వెంటనే వారు స్పందించినప్పుడు వెంటనే అద్భుతం జరిగింది ప్రభువా, మంచి ఫలితం వచ్చింది నాయన. అందువల్లే మీరు అద్భుతమైన ఆలోచన కర్త తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రాలు అయ్యా. మరి ఈ రోజు నా జీవితంలో ప్రభువా కొన్ని స్థితిగతులలో ప్రభువా నేను వైఫల్యాన్ని ఎదుర్కొంటున్నాను ప్రభు, కొన్ని పరిస్థితుల్లోనయ్యా అపచయాన్ని ఎదుర్కొంటున్నానయ్యా, కొన్ని పరిస్థితుల్లో తండ్రి ప్రభువా అయ్యా పరిష్కారం రావడం లేదు నాయన, కొన్ని పరిస్థితుల్లో తండ్రి నాకు దారి కనబడడం లేదు ప్రభువా, కొన్ని పరిస్థితుల్లో నాకు స్పష్టత రావట్లేదు నాయన. ఒకవేళ తండ్రి నా యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఒకవేళ జీవిస్తున్నానేమో, దయచేసి నన్ను క్షమించము యేసయ్యా. నా సొంత అభిప్రాయం, నా సొంత ఆలోచన, నా యొక్క తెలివి లేక మనుషులు ఇచ్చినటువంటి ఆలోచనలు మాత్రమే తీసుకుని నేను ఆ ప్రకారంగా నిర్ణయాలు తీసుకుంటున్నానేమో కాబోలు. దేవా నన్ను క్షమించమని అడుగుతున్నాను. అయితే ఇది మొదలుకొని ఈ రోజు ఒక తీర్మానము చేస్తున్నాను ప్రభువా మీ సన్నిధిలో. ఏంటి ఆ తీర్మానం అంటే, ఇది మొదలుకొని ఇక నా జీవితంలో ఎప్పుడు కూడా అద్భుతమైన ఆలోచనకర్త అయినటువంటి యేసయ్య ఇచ్చే ఆలోచనలను మాత్రమే నేను పరిగణలోకి తీసుకొని వాటికి మాత్రమే నేను స్థానం ఇస్తూ, ప్రథమ స్థానం ఇస్తూ, అది కూడా యేసయ్య మాట చెప్పుననే లేక యేసయ్య ఇస్తున్నటువంటి కౌన్సిలింగ్ తీసుకోవడానికి, ఆయన ఇస్తున్నటువంటి అడ్వైసెస్ తీసుకోవడానికి, సలహాలు తీసుకోవడానికి
ఆయన మాటను వినడానికి నా మనస్సును నిలుపుకుంటూ ఉన్నానయ్యా. ఇక నా సొంత ఆలోచనకు తావు ఇవ్వడం లేదు నాయన. అవును తండ్రి, మేము చూసాం ఏ రీతిగా సీమోను పేతురు తండ్రి తనకు ఒక రంగములో, చేపలు పట్టే రంగములో అవగాహన అనుభవం ఉన్నా కూడా అవన్నీ ప్రక్కన పెట్టి ఎప్పుడైతే యేసయ్య ప్రత్యక్షమై యేసయ్య ఒక మాట చెప్పాడో ఇక ఆ మాట ప్రకారంగా చేశాడు. అలాగే తండ్రి అక్కడున్న అయ్యా మరియ కానీ పరివారు కూడా, అలాగే వారు కూడా తండ్రి మీరు చెప్పిన మాట ప్రకారంగా చేశారు. అలాగే 38 సంవత్సరాల నుంచి ప్రభు వ్యాధి చేత పడి ఉన్నటువంటి ఆ రోగి కూడా మీ మాటకు వెంటనే స్పందించి ఉన్నాడు. మీరిచ్చిన ఆలోచనను తీసుకొని ఆ ప్రకారంగా దానికి విధేయత చూపించారు తండ్రి. ప్రభా ఎలాగో గొప్ప విజయాన్ని, ఫలితాన్ని, ఆశీర్వాదాన్ని చూశారో మేము కూడా తండ్రి ఇది మొదలుకొని అయ్యా మీ మాటకు లోబడి, మీ మాటలు వింటూ, అయ్యా మీ స్వరములు వింటూ, మీరిచ్చే సలహాలు సూచనలు తీసుకుంటూ, మీరిచ్చే ఆ కౌన్సిలింగ్ కి ప్రభా, ఆ అడ్వైజెస్ కి, మా ప్రాబ్లమ్స్ మీరిచ్చే సొల్యూషన్స్ ని తీసుకుంటూ ఆ ప్రకారంగా విధేయ చూపించి కృప మా అందరికీ దయచేయండి. తద్వారా ఒక గొప్ప మేలు, నిజమైన ఫలితము, అద్భుతమైన ఆశీర్వాదం, అవును తండ్రి అద్భుతమైన సలహా అనుగ్రహించే యేసయ్య సలహాలు తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు తప్పకుండా వస్తాయి కదా నాయన. ఈరోజు చూసాం ఈ వాక్యంలో నుంచి, ఇప్పుడు వాటిని మా జీవితానికి అన్వయించుకుంటూ ఉన్నాం, వాటిని విశ్వసిస్తూ ఉన్నాం. ఇప్పుడు మా జీవితంలో, ఈ తరంలో, మా కళ్ళ ముందే ఇవి కూడా జరుగుతాయి అని కూడా విశ్వాసముతో తండ్రి నీ మాటలను మా మనసులోకి, హృదయాల్లోకి తీసుకుంటూ ఉన్నాం తండ్రి. హల్లెలూయా, మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభు. అలాగే మీ మాట ప్రకారంగా చేయడానికి మాకు కావలసిన కృపను, సహాయమును, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును, నడిపింపును మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ పిలుచున్నాము తండ్రి. ఆమేన్.